సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి కృష్ణపక్ష అష్టమి మార్చి 22 ఉదయం 4:24 నుంచి మార్చి 23 ఉదయం 5:23 వరకు. కృష్ణపక్ష నవమి మార్చి 23 ఉదయం 5:23 నుంచి మార్చి 24 ఉదయం 5:38 వరకు. నక్షత్రం మూల మార్చి 22 మధ్యరాత్రి 1:45 నుంచి మార్చి 23 తెల్లవారుజామున 3:23 వరకు. పూర్వ ఆషాఢ మార్చి 23 తెల్లవారుజామున 3:23 నుంచి మార్చి 24 ఉదయం 4:18 వరకు. కరణం బాలవ మార్చి 22 ఉదయం 4:24 నుంచి మార్చి 22 సాయంత్రం 4:59 వరకు. కౌలవ మార్చి 22 సాయంత్రం 4:59 నుంచి మార్చి 23 ఉదయం 5:23 వరకు. తైటీల మార్చి 23 ఉదయం 5:23 నుంచి మార్చి 23 సాయంత్రం 5:37 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలం రాత్రి 8:37 నుంచి రాత్రి 10:20 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:45 నుంచి ఉదయం 5:33 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 9:22 నుంచి ఉదయం 10:52 వరకు. యమగండం మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. గుళిక ఉదయం 6:20 నుంచి ఉదయం 7:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:58 నుంచి ఉదయం 8:46 వరకు. వర్జం ఉదయం 10:15 నుంచి ఉదయం 11:59 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:40 నుంచి 3:22 వరకు. చంద్రమాసం అమాంతం పాల్గొన పూర్ణిమంత చైత్ర శక సంవత్సరం చైత్ర 1 1947 వేద ఋతువు శిశిర శీతకాలం దృగ్ ఋతువు వసంతకాలం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. దైవబలం పరిపూర్ణంగా ఉంది. పట్టుదలతో విజయం సోపాసనాలను అధిరోసిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఒక తీపి వార్తను వింటారు. ద్వాదశ రవి అనుకూలంగా లేరు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. లక్ష్మీ ధ్యానం మేలైన ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. మంచి ఫలితాలు ఉన్నాయి. శుభప్రదమైన కాలం. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో సత్సంగత్యం ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. శ్రీలక్ష్మి ధ్యాన శ్లోకం చదువుకుంటే ఫలితాలు లభిస్తాయి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ రాశి ఫలాలు. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఉన్నతమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితేనే విజయం సాధిస్తారు. అధికారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో ఆశించిన ఫలితం సిద్ధిస్తుంది. కొన్ని కీలక సమయాల్లో ఓర్పు చాలా అవసరం.
ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలంగా పనిచేస్తుంది. అయితే మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రించండి. శ్రీ లక్ష్మీ దానం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వాస్తు ప్రాప్తి కలదు. వివాదాల్లో తలదూర్చకండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కోపాన్ని అదుపులోకి పెట్టుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. నవగ్రహ స్తోత్రాలు చదవడం శుభప్రదం. కన్యరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యరాశి రోజువారీ జాతకం. ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సుచితం. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ సత్కారాలు అందుతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. వారాంతంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఇష్ట దేవతారాధన ఉత్తమం. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేయండి. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి కలదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. ఇష్టదైవాన్ని ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేయండి. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి కలదు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. ఇష్టదైవాన్ని ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయక ఫలితాలను అందుకుంటారు. మీ రంగంలో పెద్దల సహకారం ఉంటుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన వల్ల మేలు చేకూరుతుంది. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ జాతకం. చిత్తశుద్ధితో పనిచేసి పనులలో విజయం సాధిస్తారు. ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించకండి. మిమ్మల్ని ఆరాధించే వారిని సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. శ్రీ లక్ష్మి ఆరాధన శుభప్రదం. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ జాతకం. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉత్తమమైన భవిష్యత్తు కలదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని దరిచేరనివ్వకండి. మృదు సంభాషణ చేయడం వల్ల కలహాలు దరిచేరవు. నవగ్రహ ధ్యానం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు.
ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి. ఇతరుల మాటలను పట్టించుకోకండి. గిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. వారాంతంలో కోరికలు నెరవేరుతాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం. చూసారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.